హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వ్యూవర్స్. సో ఈరోజు అయితే ధరణి పోర్టల్ భూభారత్ పై ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ధరణి పోర్టల్ అయితే టిప్పన్ ఆప్షన్ అనేది పనిచేయడం లేదు. సో డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలకు చెందినటువంటి గ్రామ నక్షలు అయితే అప్లోడ్ చేయలేదు. సో ముఖ్యంగా భూముల ధరలు అధికంగా ఉన్న విలేజెస్కి అయితే వాటి యొక్క క్యాడస్ట్రల్ మ్యాప్స్ అయితే సామాన్యులకు అందుబాటులో ఉంచకుండా చేశారు. సో చాలా రెవెన్యూ గ్రామాల డేటా అనేది తెలియకుండా దాచిపెట్టారు. సో ఇప్పుడు టిప్పన్ సైతం కనిపించకపోవడంతో వివాదాస్పద భూములు ఏవో గుర్తించడం అనేది కష్టంగా మారుతున్నది. సో టిప్పన్స్ లేని కారణంగా సర్వే చేయలేమంటూ సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అధికారులు అయితే ఫిర్యాదుదారులకు లిఖితపూర్వకంగా సమాధానం అయితే ఇస్తున్నారు. సో అది కూడా సర్వే కోసం 2-3 ఏళ్ళు తిరిగిన తర్వాత తామేం చేయలేమంటూ చేతులు ఎత్తిస్తున్నారు. సో కనీసం భూభారతి అమలులోకి తీసుకొచ్చే ముందు అన్ని గ్రామాల నక్ష మరియు టిప్పన్స్ అయితే అందుబాటులో ఉండేలా చేయాలని అక్కడ ఉన్నటువంటి రైతు అయితే కూడా కోరుతున్నారని తెలుస్తుంది. సో ధరణి రాకముందు అయితే విఆర్ఓ దగ్గరికి వెళ్తే 1B రిజిస్టర్ చేసి ఆయా గ్రామాలకు సంబంధించి భూముల వివరాలన్నీ చెప్పేవారు. సో విలేజ్ మ్యాప్స్ చూపించేవాళ్ళు. సరిహద్దుల్లో ఏ సర్వే నెంబర్లు వస్తాయో వివరాలు తెలిసేది. ధరణి పోర్టల్ తీసుకొచ్చాక వాస్తవ సమాచారాన్ని ఇతరులు ఎవరూ తెలుసుకోకుండా ఆంక్షలు ఇక్కడ పెట్టారని తెలుస్తుంది. సో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉన్నది, ఆ సర్వే నెంబర్లలో సబ్ డివిజన్లు ఎన్ని, ఆయా సబ్ డివిజన్లలో ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, సరిహద్దుల వివరాలు ఏమిటో అంతు చిక్కని పరిస్థితిగా నెలకొందని తెలుస్తుంది. సో అత్యంత ఖరీదైన భూములను అనేక గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాప్లను ధరణిలో అప్లోడ్ చేయలేదు. సో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, గౌండిపేట, షేర్లింగంపల్లి, మేడ్చల్ జిల్లా, గట్కేసర్, షామీర్పేట, దుండిగల్, మహబూబ్ నగర్ జిల్లా, నవాబుపేట తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల మ్యాప్స్ అయితే అప్లోడ్ చేయలేదని తెలుస్తుంది. సో మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాలోని అనేక గ్రామాల మ్యాపులు సైతం కనిపించడం లేదు. సో విలేజ్ డేటా నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నది. సో అప్పటి సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామ నక్షత లేదు. సో 3 నెలల్లోనే రూపొందిస్తామంటున్నటువంటి ప్రభుత్వానికి 5 ఏళ్ళు పట్టిందనమాట. సో ఇప్పటి వరకు అయితే ఆ యొక్క ప్రక్రియ అయితే పూర్తి కాలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి గ్రామ నక్షకు ఎంత విలువ ఉన్నదో, దాని తయారీ వెనుక ఎంత శ్రమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. సో వివాదాస్పద భూములకు పరిష్కారం లభించాలంటే మ్యాప్స్ ఆధారంగా బౌండరీస్ తెలుసుకునే వీలుంటుందన్నమాట. సో ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు కూడా వివాదాలు అయితే ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఇక్కడ మ్యాప్స్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేసుకుంటే క్లారిటీ వస్తుందని తెలుస్తుంది. సో ఆ వెసులుబాటు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగం అనేది సమస్యలను జటిలం చేస్తున్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని తెలుస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి సమాచారం. మరింత కొత్త సమాచారంతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.